హాయ్ అండి. ఈ వీడియోలో మనమైతే చిన్ని కృష్ణుడిని ఇంట్లోనే ఏ విధంగా సింపుల్‌గా మేకోవర్ చేసుకోవాలి, మేకప్ చేసుకోవాలనేది నేనైతే మీకైతే ఈ వీడియోలో చూపించేస్తాను. ఇక్కడ నేనైతే మా చిన్ని కృష్ణుడికి జస్ట్ 6 మంత్స్ అండి. ఈ బాబుకైతే నేను ఈ విధంగా కృష్ణుడిని అయితే తయారు చేసుకున్నాను. ఇంకొక బాబుకు 3 ఇయర్స్, తనని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇవైతే నేనే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకున్నానండి. బయట దొరికేవన్నీ పిల్లలకి సరిపోవు కదండి, సరిగ్గా లూజ్ అన్న అవుతాయి, ఫిట్ అన్న అవుతాయి. కాబట్టి నేనే ఇంట్లో ఈజీగా సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకున్నాను. కిరీటము, వంకీలు, అరవంకీలు, వడ్డానము, కమ్మలు కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే బాబుకి నీట్‌గా స్నానం చేయించి సాంబ్రాణి అయితే వేసేసాను నీట్‌గా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సింపుల్ అండి, ఎక్కువ మేకప్ ఏం లేకోకుండా జస్ట్ అయితే బేబీ పౌడర్ అయితే ఆ విధంగా ఫేస్కి అయితే ఫస్ట్ బేబీ పౌడర్ వేసేసుకున్నాను. మా బాబు నిద్రలో ఉన్నాడు కదా, అందుకని. నెక్స్ట్ ఇక్కడైతే మనం నామం పెట్టడానికి అయితే తిలకాన్ని అయితే తీసుకున్నాను. 2 రెడ్ వచ్చేసి వైట్. నెక్స్ట్ రెడ్ తిలకం ఫస్ట్ తీసుకొని దానికైతే మనం అగరబత్తి పుల్ల కానీ నీడిల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. నీడిల్ అయితే కుచ్చుకుంటుంది అన్నట్టు నేను అగరబత్తి పుల్ల తీసుకున్నాను. దానికైతే మనం చుట్టూ నీట్గా తిలకం అనుకొని పైకి ఆ విధంగా అనేయడమే. చూసారు కదా, ఇంకొక సైడ్ చూడండి, ఆ విధంగా పైకి జస్ట్ అలా పెట్టి అలా పైకి అనడం వల్ల నామం అయితే నీట్గా పడిపోతుంది. దాని తర్వాత కింది సైడ్ అటు ఒకసారి ఇటు ఒకసారి అనేసినామంటే నీట్గా మనకైతే నామం అయితే అయిపోతుంది. మధ్యలో వచ్చేసి వైట్ యూజ్ చేస్తాము. వైట్‌కి కూడా నేను వైట్ తిలకం తీసేసుకొని దానికి నీట్‌గా ఇంకొక పుల్ల తీసుకున్నాను. సేమ్ పుల్ల కాకోకుండా ఇంకొక పుల్ల తీసేసుకొని దాన్ని కూడా నీట్‌గా ఆ విధంగా మధ్యలో అలా పైకనేసి జస్ట్ అలా అంటించడమే. ఇంతే, ఎంతో సింపుల్‌గా మనకి కృష్ణుని నామం అయితే రెడీ అయిపోయింది. అంతే అండి, ఫేస్‌కి నేనైతే ఏం మేకప్ చేయలేదు. జస్ట్ సింపుల్‌గా నామం పెట్టి వదిలేసాను. చూసారు కదా, ఆ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మేకప్ కోసం మనము దండలు, కృష్ణునికి అయితే ముత్యాల దండలు అయితే చాలా బాగుంటాయి అన్నట్టు నేను ఎక్కువ ముత్యాలే యూజ్ చేశాను. నెక్స్ట్ అరవంకీలు, వంకీలు అవన్నీ నేనే ప్రిపేర్ చేసుకున్నాను కదండి. చూడండి, ఆ విధంగా రాఖీలతో నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ ఇవి కూడా అంతే అండి, చేతికి మణికట్టు దగ్గర ఉంచడం కోసము పిల్లల సైజుకి తగ్గట్టుగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ విధంగా జస్ట్ ఆ మెత్తని తాడు వల్ల పిల్లలకైతే కుచ్చుకోదు, ఏడవరు. అందుకని జస్ట్ ఆ రాఖీ తాడైతే బాగుంటుందని నేను అవే యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా చేతికి అటు సైడ్ ఇటు సైడ్ గట్టిగా పెట్టి కట్టేయడమే. చూసారు కదా, ఆ విధంగా. నెక్స్ట్ ఇక్కడ కూడా చేతి మణికట్టు దగ్గర కూడా సేమ్ ఆ విధంగా ముత్యాలవి నేను జస్ట్ బాబు సైజుకి సరిపోయేలాగా పెట్టేసి ఎక్కిచ్చేసుకున్నాను. చూడండి, ఆ విధంగా. అంతే అండి, ఎంతో సింపుల్గా మనకైతే చేతికి 2 బ్యాండ్స్ ఆ విధంగా తయారు చేసుకోవడమే. పిల్లలు పడుకున్నప్పుడైతే చాలా ఈజీగా రెడీ చేయొచ్చు అన్నట్టు నేను పడుకున్నప్పుడు చేశాను. ఇక్కడైతే కమ్మలండి. కమ్మలు కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నా. దానికి డబల్ ప్లాస్టర్ దొరుకుతుంది కదండి మన దగ్గర. ఆ డబల్ ప్లాస్టర్ అయితే తీసుకొని ఎంత కావాలో అంత జస్ట్ కొంచెమే అండి, అటు సైడ్కి ఇటు సైడ్కి కట్ చేసేసుకొని దాన్ని అటు సైడ్కి అతికించడము. దానిపైన ఉన్న ప్లాస్టర్ని అయితే తీసేసి ఈ కమ్మని తెచ్చి దీనికి స్టిక్ చేసేయడమే. అంతే సింపుల్గా కమ్మలు కూడా మనం పిల్లలకి అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ రెడీమేడ్గా మన దగ్గర పిల్లలకి ఏదో ఒక దానికైతే గోసి టైప్ ఉండే పంచలాగా వచ్చేసి ఉంటుంది కదండి. దాన్ని అయితే నేను బాబుకి అయితే ఇక్కడ వేసేస్తున్నాను. ఈ విధంగా మనము లేదు అనుకుంటే మనమే పంచ అయినా కట్టుకోవచ్చండి. చిన్న బాబు కదా, ఎందుకు ఇబ్బంది పెట్టాలి అన్నట్టు నేను జస్ట్ రెడీమేడ్ది అయితే వేసేసాను. ఇంకా నెక్స్ట్ వడ్డానం అండి. వడ్డానం అయితే నీట్గా ఆ విధంగా పెట్టి నార్మల్ థ్రెడ్ అయితే యూస్ చేసి కట్టేశాను. ఈ విధంగా నెక్స్ట్ దండలు వేసేసాను బాబుకి. వేసేసిన తర్వాత ఫైనల్గా కిరీటం అండి. కిరీటాన్ని అయితే నేనే నీట్గా ప్రిపేర్ చేసుకున్నాను, నెమలిక పెట్టేశాను. దాన్ని అయితే బాబు తలకి ఆ విధంగా కట్టేయడమే. అంతే సింపుల్గా చిన్ని కృష్ణుని మనమే ఇంట్లో ఈజీగా చాలా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా చూడండి, మా బాబు అయితే ఏ విధంగా ఉన్నాడో. ఫుల్ స్లీప్లో ఉన్నాడు కాబట్టి నీట్గా రెడీ చేయించుకున్నాడు. ఈ విధంగా రెడీ అయిన తర్వాత పారాన్ని అయితే ఫైనల్గా పెట్టాలన్నట్టు నేను లాస్ట్లో మీకు పారాన్ని పెట్టే చూపిస్తున్నాను. ఎందుకంటే పిల్లలు నోట్లో వేలు వేసుకోవడం అలా చేస్తారు కాబట్టి. ఇక్కడ పారాన్ని తీసుకొని జస్ట్ ఇయర్ బడ్తో ఆ విధంగా లైట్గా వేయడమే. కాళ్ళకు ఒకటే పెట్టానండి, చేతులకు పెట్టలేదు. ఎందుకంటే మా బాబు ఎక్కువ చేతులు నోట్లో పెట్టుకుంటుంటాడు, అది కెమికల్ కాబట్టి. అందుకనేసి జస్ట్ కాళ్ళకు ఒకటి రౌండ్ పెట్టేసి ఫైనల్గా ఆ విధంగా అయితే నేనైతే మా చిన్ని కృష్ణుడిని అయితే రెడీ చేశాను. చూడండి ఎంత అందంగా ఉన్నాడో. చాలా ఈజీగా మనమే చిన్నపిల్లలకైనా ఎంత పెద్ద పిల్లలకైనా ఈ విధంగా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి వచ్చేసి జస్ట్ మనం గోసి వచ్చి సైజులు చేంజ్ అవుతాయి అంతే. వాళ్ళకు తలకాయ ఉండేదాన్ని బట్టి వాళ్ళ కిరీటం సైజ్ అయితే మారుతుంది. చూసారు కదండి మా ఇద్దరు పిల్లల్ని. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఏడీ క్రాఫ్ట్స్ హ్యాండ్మేడ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన వీడియోస్ని కమెంట్ చేయండి.